కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 5వ తేదీ లేఖన భాగము లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుండి 35 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 5వ వచనము, యేసు ప్రభువారు సజీవుడు. అంటే 3 దినాల క్రిందట ఆయన శిలువ మరణం పొందాడు, కానీ మరణము ఆయన దాచిపెట్టలేకపోయినది. ఉదయాన్నే స్త్రీలు కొంతమంది వచ్చి ఆ యొక్క రాయి పొర్లించటము, లోపలికి వెళ్ళి సమాధి లోపలికి వెళ్ళి మరి యేసు ప్రభు దేహాన్ని చూద్దాం అనుకుంటే అక్కడ లేడు. బాగా గమనించండి, వాళ్ళు ఆలోచిస్తున్నారు, వారు విచారిస్తున్నారు. ఈ సమయంలో మరి దేవుని యొక్క దూతలు ప్రకాశమానముతో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన సజీవుడు, మృతుల్లో మీరు ఎందుకు ఎతుకుతున్నారు? మీరు వెళ్ళి ఇదిగో ఆయన తిరిగి లేచాడని మీరు చెప్పండి. అదే సువార్త అండి. మొట్టమొదటిసారిగా సువార్త స్త్రీల ద్వారా లోకానికి వినిపించబడింది, శిష్యులకు వినిపించబడి ఉన్నది. గమనించండి, ఎప్పుడైతే వారు ఆయన చూడాలని వచ్చారో ఆయన తిరిగి లేచాడు, మరణపు ముళ్ళు విరిచాడు. గుర్తుపెట్టుకోండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో మరి గ్రంథాలు ఆల్రెడీ ముందుగా తెలియచేస్తున్నాయి. నా విమోచకుడు సజీవుడు, ఆయన తిరిగి లేస్తాడు. తిరిగి లేచిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో, నా యందు విశ్వాసం ఉంచిన వాడు తిరిగి లేస్తాడు, బ్రతుకుతాడు. అవును, క్రైస్తవుడికి మరణము లేదు. ఇక్కడ నుంచి ప్రభువు దగ్గరికి వెళ్ళటమే. లాజరు చనిపోయాడు, కానీ పరదేశులో అబ్రహాము రొమ్మున ఉన్నాడు. కనుక మనకు వాగ్దానం ఉంది, మనకి మరణము లేదు. మన ఆత్మను రక్షించుకోవటానికి ఆయన యందు విశ్వాసము ఉంచుదాం. ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూసినట్లయితే, అవివేకులైన మందమతులారా అని తన ఇద్దరు శిష్యులు ఎమ్మై మార్గమును వెళ్తుంటే వారిని గద్దించాడు. అంటే లేఖనాలు చూపిస్తున్నాడు. వారు సంభాషించుకొని చుండగా, ఆలోచించుకుండగా ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, యేసు ప్రభువారు తిరిగి లేచాడంట. స్త్రీలు చెప్పారు. ఈలోపు ఆయన మారు రూపంలో వాళ్ళ మనోనేత్రాలు మరి యేసు ప్రభుని గుర్తించలేకపోయినాయి, మూసేస్తున్నాడు మనోనేత్రాలు. అయితే వాళ్ళతో మాట్లాడు, ఏ సంగతులు, నీకు తెలియదా అన్నప్పుడు, ఇదిగో నజరేయుడైన యేసుని మరి ఈ యొక్క యెరూషలేము పట్టణస్థులు రోమ సైనికులు చంపేశారు, సిలువేశారు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడని చెప్తున్నారు. మందమతులారా, అవివేకులారా, ప్రవక్తల మాటలు నమ్మని వాళ్ళు, దేవుడి మాటలు నమ్మని వాళ్ళు, వాక్యాన్ని నమ్మని వాళ్ళు, వాక్యాన్ని అంగీకరించిన వారు రక్షించబడతారు. వాక్యం మీద అనుమానం ఉన్న వాళ్ళు రక్షించబడరండి. చాలా మంది లేఖనాలు చూస్తూ ఉంటారు, చెప్పిన వెంటనే అర్థం చేసుకోవాలి. ఫిలిప్పు నపుంసకుడితో చదువుతుంది గ్రహిస్తున్నావంటే, నేను గ్రహించలేకపోతున్నాను, తెలియచేయమన్నప్పుడు తెలియజేసిన వెంటనే నమ్మి బాప్తిసం తీసుకున్నాడు. అవును, ఈ రోజుల్లో చాలా మంది మందమతులు ఉన్నారు, అంటే నమ్మని వాళ్ళు ఉంటున్నారండి. చాలా మంది నమ్మని వాళ్ళు ఉంటున్నారు. అలా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. గమనించండి, దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించకూడదు. చివరిగా ఆజ్ఞ 31వ వచనం, కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. మన మనోనేత్రాలు తెరవబడాలి. అనగా ఆనాడు హాగరు కూడా తన కుమారుడు మరి దప్పిక చేత అరణ్యములో మరణ సమయంలో ఉన్నప్పుడు నీళ్ళ కోసం తిరుగుతుంటే ఆ యొక్క ఇష్మాయేలు దేవుడికి మొరపెట్టాడు. ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనములో ఆ మొర ఆలకించిన దేవుడు మరి హాగరం నేత్రములు తెరిచాడు, మనోనేత్రాలు తెరిచి నీటి ఓటనిచ్చాడు. ఆ అబ్బాయిని ఇష్మాయేలును బ్రతికించాడు. ఆ బ్రతికించటమే కాదు, నీ కుమారుని నేను దీవిస్తాను. అవునండి, మన మనోనేత్రాలు తెరవబడాలి. 119వ కీర్తనలో, ప్రభా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరువు. అవును, వాక్యాన్ని చదివేటప్పుడు మన మనోనేత్రాలు తెరవబడాలి. గమనించండి, కన్నులు తెరిచినప్పుడు దేవుణ్ణి చూడగలం. అవును, పద్మస్ దీపములో కూడా యోహాను గారు మరి ఆయన ఆత్మవశుడై ఆ యొక్క నేత్రములతో మరి పరలోక సంగతులు చూసి రాశాడు ప్రకటన గ్రంథం. కావున ఈ దినము నీవు ఆ మనోనేత్రాలు తెరవబడినట్లుగా ప్రార్థన చేసుకో. 2 కొరింథీ 4:4 అవిశ్వాసులైన వారికి, అంటే అవిశ్వాసం అంటే మనోనేత్రము గుడ్డితనం కలుగజేస్తుంది. అవిశ్వాసం సాతానది.
కాబట్టి విశ్వాసము నేత్రాలు దయచేయి. అబ్రహాము పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడే పరలోకాన్ని చూడగలిగే శక్తి మనకు కావాలి. అటువంటి కృప మనందరికీ దయచేయును కాక. ఆమె ప్రార్థన చేసుకున్న ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెప్పి దీవించి ఆశీర్వదించాలి. అయా మహిమను తెచ్చు, గొప్ప కార్యం జరిగించమని, అద్భుతం జరిగించుకోమని ప్రతి బిడ్డ మనోనేత్రాలు తెరవండి. అయ్యా, మేము లేఖనాలు నమ్మేవాళ్ళం కదా, ఇచ్చేయండి. నువ్వు సజీవుడు నాయన. అయ్యా, మృత్యుంజయుడు, తిరిగి లేచిన దేవుడు. మేము కూడా విశ్వసించినట్లుగా నీ కృప అనుగ్రహించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరం తోడుగా ఉండును కాక. ఆమె. హల్లెలూయా.